హైవేస్. ఈ వీడియో నేను ల్యాక్ చేయదలుచుకోవట్లేదు, జస్ట్ రెండు నిమిషాలు కంప్లీట్ చేస్తాను. మా నాన్నగారు ఉన్నారు, దెన్ మా బంధువులు చనిపోయారు. మా నాన్నగారు వెళ్తారు, పరామర్శిస్తారు, పాడి మోస్తారు, అంచుక్రియలో ఉంటారు, కార్యక్రమాలు అయిన వరకు ఉండేసి వస్తారు. నాకు కూడా బాగా తెలిసిన వాళ్ళు. దెన్ మా నాన్నగారు వెళ్ళారు, నేను ఊరుకోండి, నేను కూడా వెళ్తా, కనపడి వస్తా, మాట్లాడి వస్తా, లైక్ అలా. మా నాన్నగారు లేరు, ఏం చేయాలి? అయితే నేను వెళ్ళాలి, లేదా మా ఇంట్లో మా అమ్మనమన్నా పంపాలి. ఎందుకంటే బంధువులు అన్నప్పుడు శుభకార్యానికి వెళ్ళకపోయినా ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు బాధ్యత అది. ఓదార్చడం అన్నది మన రెస్పాన్సిబిలిటీ అండి, మన అనుకున్న మనిషిని. సో ఈ విషయంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ తప్పు చేస్తున్నారని చెప్పేసి ఈరోజు అంతా మాట్లాడుతూ ఉన్నారు. నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత వాళ్ళ కొడుకుడు, వాళ్ళ యొక్క అబ్బాయిలు, వారిలో అందరూ కూడా మరలా కొడుకులు కూతుళ్ళు ఉంటూనే ఉన్నారు. వారికి పిల్లలు కూడా పుట్టున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు హరికృష్ణ ఫ్యామిలీ కనుక తీసుకుంటే రేపు మాపు మన వాళ్ళ పెద్ద అబ్బాయిల కొడుకు కూడా హీరోగా ఎంట్రీ కాబోతున్నారు, వైవి సోదరి ఇంట్రడ్యూస్ అయిపోతా ఉన్నాడు. సో ఈ మూమెంట్లో ఇక హరికృష్ణ గారి తర్వాత ఇంట్లో పెద్దలు అన్నప్పుడు కళ్యాణ్ రామ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. సో పెద్దోళ్ళు అయిపోయారు. మరి అవతల నారా చంద్రబాబు నాయుడు యొక్క తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు చనిపోతే పరామర్శించడానికి వెళ్ళాలి కదా, వెళ్ళారా? లేదు. పోనీ వీళ్ళు బిజీగా ఉండి ఏదైనా పోస్ట్ అంటే పెట్టారా? అది లేదు. పోనీ నారావారిపల్లి వెళ్ళడానికి ఇబ్బందిలే, సో ఇక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు వీళ్ళు కలిశారా, చూసారా అంటే అది లేదు. ఈరోజు అంతా మాట్లాడుతున్నది వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారని అనుకుంటున్నారా? వీళ్ళు ఏది చేస్తే అదే పెద్దరికమని అనుకుంటున్నారా? ఎన్నైనా ఉండొచ్చుగాక నారా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి, అవి కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోతాయి. అంతేగాని అపోహలను మైండ్లో పెట్టుకొని, అనుమానాలను మైండ్లో పెట్టుకొని ఇలా ఒక మనిషి చనిపోయినప్పుడు కూడా పరామర్శించకపోతే ఎట్లా అండి అంటున్నారు. చివరి ఒక మాట, నారా రోహిత్ సినీ ఇండస్ట్రీయే కదా, పోనీ అలా చూసుకున్నా కానీ ఒక మాట పరామర్శం ఏమైందని అంటున్నారు. మీరు అనొచ్చు వాళ్ళ మధ్య ఎన్నో మనకేం తెలుసు. నేను అదే అంటున్నా, నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ రెండు కూడా వియంకులే, కృష్ణార్జునుల లెక్క. దెన్ సమాజానికి ఒక మెసేజ్ వెళ్ళింది, వెళ్తుంది నెగిటివ్ వేలో, అలా వెళ్ళొద్దు. అందుకే మంచైనా చెడైనా, శుభకార్యమైన అశుభకార్యమైన అసలు ఏం జరిగింది ఒక్కసారి కూర్చొని మీరు మాట్లాడండి. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగాలి, అన్ని క్లారిటీ వస్తాయి. బట్ ఐఎమ్ షూర్ బాలకృష్ణ కానీ, చంద్రబాబు నాయుడు కానీ హరికృష్ణ ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మంచిగా చేశారు తప్ప చెడైతే చేయలే. వీళ్ళే వేరే వాళ్ళ మాటలు విని ఏమైనా డిస్టర్బ్ అయ్యి ఉంటారని నాకైతే అనిపిస్తూ ఉంది.